ఎదురు చూస్తున్నవారు వీరిలో 5 బుద్ధిగల కన్యకలు. వీరు తమ దీపాలతో పాటు బుడ్డిలలో నూనె తీసుకొని వచ్చింది. అయితే వీరిలో 5 బుద్ధి లేని కన్యకలు తమ దీపాలతో పాటు బుడ్డిలలో నీరు తీసుకొని రాలేదు. ఇక్కడ దీపాలు అనగా ఆత్మరక్షణ, అవి ఆరిపోకుండా ఉండాలి. సిద్ధపాట అంటే ఏంటో? అయ్యో, సిద్ధపాటు అంటే ఏంటో తెలీదా? అసలు సిద్ధపాటు లేకుండా యేసయ్య కోసం ఎలా ఎదురు చూస్తున్నారు? అసలు పరలోక రాజ్యానికి ఎలా వెళ్తారు? సిద్ధపాటు అంటే మొదటిగా యేసయ్యే నిజమైన దేవుడని నమ్ముకుంటారు. ఓ అవునా, నమ్ముకున్నాను కాబట్టే యేసయ్య కోసం ఎదురు చూస్తున్నాను. నమ్మితే మాత్రం సరిపోదు సహోదరి. దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి. అబ్బా, ఈ మారు మనసు, బాప్తిజం ఇవన్నీ బోరింగ్ అబ్బా. ఇప్పుడు కాదులే, వాటికి ఇంకా సమయం ఉందిలే. ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుందాం. అప్పుడే బాప్తిజం తీసుకుంటే ఎలా? ఇంకా చేయవలసినవి, హైదరాబాద్లో చూడవలసినవి, తినాల్సినవి, తిరగాల్సినవి చాలా ఉంటాయి. అసలే ఫ్రీ బస్సెస్, ఇక భయభక్తులు అంటావా? అయినా ఇప్పటికి చేస్తున్న భక్తి చాలా సహోదరి. ఆ మాత్రపు భక్తి ఉంటే సరిపోదు. క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. అదను నీకు తెలుసా, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను. పాస్టర్ని కలిసి కానుక వేసి మరీ వస్తాను. ఆ తర్వాత అంతా మన ఇష్టం అనుకో. సో ఖచ్చితంగా యేసయ్య నన్ను పరలోకం తీసుకువెళ్తారు. అయ్యో, అది కాదు సిద్ధపాటు అంటే. మందిరానికి వెళ్తూనే ప్రార్థన చేసుకోవడం, బైబిల్లో ఉన్న వాక్య ప్రకారంగా ప్రభు కొరకు జీవిస్తూ ఆయన కొరకు ఎదురు చూడడం, అది సిద్ధపాటు అంటే. అలాగైతే నాలాగా ఇక్కడ సిద్ధపాటు లేకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. నిజమే కదూ? అయినా మేమందరం పరలోకం వెళ్తామనే అనుకుంటున్నాం. సరే, మీ ఇష్టం. మేము మాత్రం నూనెతో అనగా సిద్ధపాటుతో ప్రభు కొరకు చూస్తాం. ఎందుకంటే ప్రభువు ఎప్పుడైనా రావచ్చు. సరే, నాకు నిద్ర వస్తుంది, పడుకున్నాం. కావాలంటే తెల్లారిన తర్వాత వెళ్ళి నూనె తెచ్చుకుంటాంలే. ప్రభు అక్కడ ఆలస్యమైనందున వారందరూ కునికి నిద్రించి అర్ధరాత్రి వేళ వారందరూ నిద్రించుచుండగా ప్రభు వచ్చుచున్నాడు, సిద్ధంగా ఉన్నది అని వినబడి వారందరూ లేచి పోవాలి కదా. బుద్ధిలేని కన్యకలు మాత్రం, అయ్యో మన దీపాలు ఆరిపోవచ్చినవి, వెళ్ళి వాళ్ళని కొంచెం నూనె అడుగుతాం. అయ్యో మా దీపాలు ఆరిపోవచ్చినవి, మీ నూనెలో కొంచెం మాకు ఇస్తారా? మా దీపాలు ఆరిపోతున్నాయి. అవునా? అయినా ఇది మీకు మాకు చాలదేమో. ఒకవేళ మా దీపాలు కూడా ఆరిపోతే మీరు వెళ్ళి అమ్మవారి వద్ద కొనుక్కోండి. మేము మీకోసం మా భక్తిని త్యాగం చేయలేము, అలాగే పరలోకం పోగొట్టుకోను లేదు. వెంటనే వారు నూనె కొనబోగా తన కొరకు సిద్ధపాటుతో ఎదురు చూస్తున్న బుద్ధిగల వారి కొరకు రాజులకు రాజులు, ప్రభువులకు ప్రభువులు, మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువారు వచ్చుతున్నారు.
పరలోకపు తలుపు మూయబడెను